ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్. నేను హీరోల పేర్లు చెప్పను కానీ కొంతమంది అప్పటి హీరోలు ఈ శంకర్ శాస్త్రి క్యారెక్టర్ చూసి సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు ఎందుకు దక్కలేదు ఈ పాత్ర అని చెప్పి చాలా ఫీల్ అయ్యారు. చాలా మంది శంకరాభరణాన్ని హిందీలో తీశారు. హిందీలో చాలా ఫేమస్ ఆర్టిస్ట్ ఆయన వేశాడు. ఆయన పేరు అయితే హిందీలో సక్సెస్ అవ్వలే. సక్సెస్ అవ్వకుండా అసలు జేవి స్వామియాజుల్నే హిందీలో వేసేస్తే బాగుండేది, ఆయన కరెక్ట్గా ఫిట్ అయినవాడు అని అక్కడ కామెంట్. సో శంకరాభరణానికి బాలసుబ్రహ్మణ్యం పాటలు కానీ, కేవి మహాదేవన్ మ్యూజిక్ కానీ, ఆ శంకర శాస్త్రి కానీ, తర్వాత శంకర శాస్త్రి ఫ్రెండ్గా అల్లు రామరావు క్యారెక్టర్ కానీ అన్నీ అలా కుదిరేయండి. అది కూడా మామూలు ఎందుకురా నీ సంగీతం, నీ కూతురికి పెళ్లి చేయలేని సంగీతం నీకు కూడుబెట్టుద్దురా అని శంకర శాస్త్రి అంటే భయం. అయినా సరే ఫ్రెండ్ అనేటటువంటి చదువుతో అల్లు రామలింగయ్య క్యారెక్టర్ ఎంత అద్భుతంగా మలిచాడండి ఆయన. శంకరాభరణంలో అల్లు రామలింగయ్య గారి క్యారెక్టర్, సాగర్ సమూహంలో వచ్చి శరత్ కుమార్ గారి క్యారెక్టర్. అవును, అంటే ఇద్దరు హీరోలు వాళ్ళ ఫ్రెండ్గా ఉంటూ మళ్ళీ వాళ్ళకి ఎదురు చెప్పలేరు, వాళ్ళు చెడిపోతుంటే అలా చూస్తూ ఊరుకోలేరు, వాళ్ళు ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేరు. అవునవును, ఆ రెండు క్యారెక్టర్లు భలే ఇష్టం సార్ విశ్వనాథ్ గారి సినిమాలో. తర్వాత అండి తెర మీద ఆర్టిస్ట్ ఉండడండి, మరచెంబేమో మెట్ల మీద నుంచి దొర్లుతూ ఉంటుంది. అప్పుడు ఆడియన్స్ థియేటర్లో ఆడియన్స్ నవ్వులు చూడాలండి, కడుపులు చెక్కలేట్టు నవ్వుతాం. తర్వాత ఆ రాజ్యలక్ష్మి, తర్వాత చంద్రమోహన్ లవ్ ట్రాక్ కూడా ఎంత చక్కగా ఉంటుంది అది. అయితే మనం ఈ మొత్తం డిస్కషన్లో ఎలాగో మనం సోమయాజులు గారి గురించి మాట్లాడుకుంటున్నా శంకరాభరణమే ఎక్కువ ప్రస్తావన వస్తుందని అది అర్థమైంది డెఫినెట్గా. బట్ ఈ మొత్తం ప్రాసెస్లో మనం వేటూరి గారిని గురించి చెప్పుకోకుండా అసలు ఇది పూర్తవదేమో. అదే దానికి ముందు ఒక చిన్న విషయం. శంకరాభరణం సినిమా చూసి గుమ్మడి గారు భలే కుళ్ళుకున్నాడంట. అవునా? అటువంటి క్యారెక్టర్ పడితే ఆయన భక్తపోతన, మహామంత్రి తిమ్మరసు అద్భుతమైన క్యారెక్టర్స్ చేశాడు కదా గుమ్మడి గారు. ఏమి క్యారెక్టర్ పడిందయ్యా. ఒకసారి ఆయన అన్నాడంట జేవి స్వామిజాలతో, ఏమండి ఇన్ని సంవత్సరాలు బట్టి కష్టపడి సంపాదించిన మా పేరు కన్నా ఒక్క సినిమాతో మీరు పేరు సంపాదించేశారండి. నిజమే సార్, నిజమే. నీరాజనాలు పట్టారు. చెన్నారెడ్డి గారు ఈయన్ని పనిష్మెంట్ ఇవ్వకుండా అందరం ఎక్కి కూర్చోబెట్టాడు. తర్వాత ఎన్టీ రామారావు గారు కూడా ఈయన్ని ఏదో పదవి కూడా ఇచ్చాడు ఆయన. సో అలాగా ఒక మిరాకిల్ శంకరాభరణం, శంకర శాస్త్రి, జేవి స్వామియాజులు అంటే ఇట్స్ ఏ మిరాకిల్. హిందీలో గిరీష్ కర్నాడ్ చేశాడు ఆ క్యారెక్టర్. ఓకే, చాలా అద్భుతమైనటువంటి ఆర్టిస్టు. అయినా హిందీలో ఎక్కల. అసలు ఆయన్ని తెలుగులో వేసిన ఆయన్నే పెట్టుంటే ఇంకా బాగుండేది అని అన్నారు బాంబేలో. అలాగా తర్వాత వేటూరి సుందరరామూర్తి గారు అసలు ఏమన్నాడండి, శివుణ్ణే అన్నాడు విని తరించరా పాట అని, అవధరించరా విని తరించరా అన్నాడు. పరవశాన శిరసౌగంగా నేను తడవంగా అని శంకర ఎక్కడ చూసినా బాలసుబ్రహ్మణ్యం ఏదన్నా కచేరీకి వస్తే ఆ శంకర పాట పాడమంటారు. ఆ పాట లాస్ట్లో పాడి కూర్చుంటాడు బాలసుబ్రహ్మణ్యం గారు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత అటెన్షన్ పే చేశాడు ఆ రికార్డింగ్ సమయంలో. సో అందరి కృషి ఒక్కొక్క సినిమాకండి. శంకరాభరణం అంటే మిరాకిల్స్ ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటాయి. అంతే సార్, అంతే. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే శంకరాభరణం క్లాస్ సినిమా కల్ట్ క్లాసిక్ ఇలా చెప్తూ ఉంటారు సార్. మీరు చెప్పిన ఆ పాటలోనే లాస్ట్లో ఇలా ఒక రష్యన్ షాట్ పెడతారు. అవును, ఆయన సజెషన్లో బ్యాక్గ్రౌండ్లో ఆ మెరుపుడు ఆ గంట అట్లా వస్తుంటే అసలు అంతకంటే మాస్ షాట్ ఏముంది సార్. అవునవును. ఇప్పుడు మాస్ అంటే ఏంది, ఉద్వేగాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్ళాలి. అక్కడ శివుడిలో ఏదో శివుడు దర్శనం అయినట్టే ఉంటుంది ఆ పాట. డెఫినెట్గా. తర్వాత ఇప్పుడు పాశ్చాత్య సంగీతానికి కర్ణాటక సంగీతానికి అక్కడ ఒక ఆర్కెస్ట్రాను పెట్టి
జిత్మోహన్ మిత్ర అని అతను వేశాడు ఆ క్యారెక్టర్. ఆ ఆర్కెస్ట్రాకి, ఆ పాశ్చాత్య సంగీతానికి, ఈ దేశీయ సంగీతానికి ఆ రెండింటి మధ్య వ్యత్యాసం, అందులో గొప్పతనం, ఇందులో గొప్పతనం. రేపు కొడుకులారా, ఆ గొప్పతనం దానిదే, ఈ గొప్పతనం దానిదే, మన దేశీయ సంగీతాన్ని ఆదరించండి ముందు అని అక్కడ ఉండేటటువంటి ఆ డైలాగులు అసలు శంకరాభరణ సినిమా డైలాగులు జంజాల గారు రాసిన 4 కాగితాలు. అబ్బా, 4 కాగితాల మీద డైలాగులు ఉంటాయి. మిగతా అంతా అసలు ఎవరు పాటలే పాటలు, సంగీతం కదా. అవును. తర్వాత జేవి సోమయాజులు గారు నిద్రపోతూ పాడతాడు, ఒక పద్యం చదువుతాడు. ఈ తులసి వచ్చి జాయిన్ అయ్యేటప్పుడు, తర్వాత రాజలక్ష్మి వచ్చేటప్పుడు, సో వాళ్ళ కాంబినేషను, ఆ ఫ్యామిలీ అఫైరు, ప్రతి సీన్ అద్భుతమేనండి. ఆ విధంగా చాలా గొప్ప కళాఖండం తీసి విశ్వనాథ్ గారు సోమయాజులు గారిని ఒక్కసారిగా వేరే లెవెల్లో పెట్టేసుకుంటున్నారు. అవును. అయితే సోమయాజులు గారి ఫ్యామిలీ గురించి తెలుసుకుంటున్నప్పుడు ఒక చిన్న విషయం తెలిసింది సార్. మొదటి ప్రపంచ యుద్ధంలో వాళ్ళ ఫ్యామిలీ బాగా సఫర్ అయిందంట, ఆస్తులు పోయినాయి అంట. అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ బాగా అక్కడి నుంచి కంబ్యాక్ ఇవ్వాల్సి వచ్చిందంట. ఏమో ఆ విషయం నాకు తెలీదు. వాళ్ళు శ్రీకాకుళంలో నాటకాలు ఆడేటప్పుడు సార్ అప్పటి నుంచి అక్కడ పరిచయం ఉంది. అక్కడి నుంచి తెలుసు వాళ్ళ నాటక ప్రస్థానం. అదేం వాళ్ళ నాటకాలన్నీ చూశాను నేను. లైవ్లో చూసారా? లైవ్లో స్టేజ్ మీద 3 గంటల సినిమాలోనే అలా నటించారంటే అసలు ఇంకా నాటకాల్లో అద్భుతం. అందులో మొరారి క్యారెక్టర్ వేస్తాడు కీర్తిశేషుల్లో. గొప్ప నాటకం కీర్తిశేషులు, బండిపాటి రాధాకృష్ణమూర్తి గారు అనుకుంటా రాసింది. అందులో మొరారి తాగుబోతు క్యారెక్టరు, తమ్ముడు క్యారెక్టర్ ఏమో, తమ్ముడే ఒక మంచి రచయిత, అది రమణమూర్తి వేశాడు. తర్వాత అందులో గంప శంకరయ్య క్యారెక్టర్ అని ఏదో గొట్ట ఉన్నట్టుంది, అది శ్రీరామూర్తి వేశాడు, వాళ్ళ తమ్ముడై. మొత్తం 4 అన్నదమ్ములు. ఈయన తర్వాత కాలంలో ఉద్యోగాన్ని వదిలేశారా సార్? ఇక ఇప్పుడు చెన్నారెడ్డి గారు సోషల్ కల్చరల్ యాక్టివిటీస్ పెట్టి ఒక సంస్థ పెట్టి అక్కడ ఆయన డైరెక్ట్గా పెట్టాడు కదా, ఇంకా జాబ్ ఏముంది? ఇంకా ఇదే జాబ్. అయితే నాకు ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగి అంటే, తర్వాత కాలంలో ఆయన అంటే అంత గొప్ప పాత్ర చేసిన ఆయన తర్వాత ఎప్పుడు కూడా ఇంత పేరు రాలేదు ఆయనకి, ఏ సినిమా నుంచి కూడా. ఇది మిరాకిల్. అయితే మిరాకిల్. తర్వాత ఒక చిన్న మన ఈవీవి సత్యనారాయణ గారి సినిమాలో చిన్న క్యారెక్టర్లు కూడా ఆ క్యారెక్టర్స్, అది ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అర్థం కాలేదు. అది ఈయన ఒప్పుకోకూడదు, అది ఆర్టిస్ట్ని మిస్యూజ్ చేయటమే అని చెప్పుకోవాలి. తర్వాత చాలా శంకరాభరణం తర్వాత సప్తపదిలో మంచి క్యారెక్టర్. అయితే ఏంటంటే జేవి సోమయాజు గారిని పెట్టుకుంటే మన సినిమాకి ప్లస్ అవుద్దని, తర్వాత ఆయన ఎంత అడిగితే అంత ఇచ్చేవాళ్ళు.